ఇబ్బందులు నాకైతే తెలియదు, కానీ మన సమస్యలన్నిటి కూడా పరిష్కారము మన ప్రభు అయిన యేసు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ భక్తులు దేవునితో సహవాసం చేసి ఎంత గొప్ప ఆశీర్వాదం సంపాదించారు. దానియేలు అనే భక్తుడున్నాడు, దేవునితో సహవాసం, ఎప్పుడు ప్రార్థన, దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన మీద నేరం మోపి సింహాల గుహలో పడేశారు. చూడండి, నీవు నేను మన నీతిగా యథార్థంగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటుంది, వాళ్ళకి తలక్రిందులుగానే కనిపిస్తుంది. కాబట్టి లోకంలో మనుషులు మనల్ని ఏం చేస్తారు, నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలకు మనం భయపడే అవసరము లేదు. కాబట్టి నువ్వు నీతిగా యథార్థంగా ఉంటే ఆయన నీ నీతి తగినట్లుగా నేను ఎలాగా వర్ధిల్లింపజేస్తాడు, నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆయన సంతోషము, గొప్ప రక్షణ, గొప్ప విడుదల నీకు కలుగు చేస్తాడు. కాబట్టి నీలో నీతి అనేది ఉండాలి. చూడండి మరి